9 నెలలు విదేశాల్లో ఉండేవారు. 3 నెలలు భారతదేశంలో ఉండి ఆయన ఒకే ఒక లక్ష్యంతో టు మేక్ ద మ్యాన్ అన్కండిషనల్లీ ఫ్రీ, అంటే మనిషిని అన్ని బంధాల నుంచి విముక్తి చేయడానికే ఆయన చనిపోయే వరకు ఉపన్యాసాలు ఇచ్చారు. మనం ఎందుకంటే మనం అనుకున్న అభిప్రాయం చదువుతాం కనుక మనకు అర్థం కాదు. మన అభిప్రాయాన్ని పక్కన పెట్టి, మన గత జ్ఞానాన్ని పక్కన పెట్టి వింటే విషయం ఏదైనా అర్థమవుతుందండి. కృష్ణమూర్తి గారు చెప్పే వాటిలో ఈ రోజు మేము పొద్దున్నే, నేను 3 రోజులు కృష్ణమూర్తి గారి కోసం ఆన్లైన్ క్లాసెస్ చెప్తాను. 3 రోజులు పరమ గురువులు వారిని చేరు మార్గం అనే పుస్తకం అవుతుంది. అందులో ఈ రోజు టాపిక్ పొజెసివ్నెస్. మనిషికి అసూయ. ఒక స్త్రీ భర్త భార్య వస్తారు. వాళ్ళు ఏం సమస్య చెప్పారు? మాకు నా భార్యకి అసూయ ఉంది. ఆమెను అడిగితే ఆయన చాలా మంచివాడు కానీ నాకు అసూయ మొదలైంది. అప్పుడు అసూయ ప్రేమ అని మనం భ్రమిస్తున్నాం. ప్రేమ ఉన్నది అయినా మేము ప్రేమించుకుంటున్నాం అంటాడు. నిజమైన ప్రేమ ఉన్న దగ్గర అసూయ ఉండదు. నాది అన్న భావన ఉన్న దగ్గర ప్రేమ ఉండదు. పొజెసివ్నెస్ ఎంత గట్టిగా ఉంటే అసూయ అంత గట్టిగా ఉంటుందని చెప్పారు. అంటే నాది అన్న భావనతో మనం ఉన్నంత కాలం మనం ఏం చేస్తున్నాం? మనని అంత భద్రంగా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తాం. ఇప్పుడు భార్యాభర్తల ప్రేమని ఆయన ఏం చెప్పారు? వాళ్ళు ఒకళ్ళ అవసరాల కోసం ఒకళ్ళ మీద ఆధారపడుతున్నారు, ఒకళ్ళకి ఉపయోగించుకుంటున్నారు పరస్పరం. అది ప్రేమ కాదన్నారు. ఆ ఉపయోగించుకోవడం ప్రేమ ఎలాగవుతుంది? అలాగే తండ్రి కొడుకులు గాని తల్లి పిల్లలు గాని ప్రేమ కూడా అలాంటిదే. ఇవన్నీ తన్ని తాను ప్రేమించుకోవడమే. అంటే ఒక భర్త చనిపోయిన స్త్రీ ఆయన దగ్గరికి వెళ్తే, అమ్మా నీ భర్త ఉన్నప్పుడు ఉన్న సదుపాయాలు లేవనా నువ్వు ఏడుస్తున్నావు? లేకపోతే భర్త ఉన్నప్పుడున్న సాంఘికమైన స్టేటస్ లేదనా? లేకపోతే ఆ జ్ఞాపకాలు ఏడుస్తున్నావా? ఇలా ఒక్కొక్కటిగా చూస్తే మన ప్రేమలు అంతే. భార్యని ప్రేమిస్తున్నానన్న భర్త కూడా తన సదుపాయాలను, తన సౌఖ్యాలను, తన అభిప్రాయాలను, తన ఇష్టాయిష్టాలను ప్రేమించుకుంటున్నాడు. భార్యని ప్రేమిస్తున్నానన్న భ్రమతో వైస్ వర్స. ఇది ప్రేమ కాదు. ఎక్కడైతే ఆధారపడ్డ ఉందో అది ప్రేమ కాదు. ఎక్కడైతే నాది అన్న భావన ఉందో అది ప్రేమ కాదు. ఎక్కడైతే బంధం ఉందో అది ప్రేమ కాదు. ప్రేమ వీటన్నిటికీ అతీతమైనది. అది ఒక వ్యక్తినో ఒక గ్రూపునో ప్రేమించేది కాదు. అది ఒక స్ప్రింగ్ లాంటిది. నిరంతరాయంగా ఉంటుంది. అన్కండిషనల్ గా ఉంటుంది. అది కృష్ణమూర్తి గారు సంబంధ బాంధవ్యాలన్న విషయంలో చెప్తూ, మన సంబంధ బాంధవ్యాలన్నీ ఇలా ఉంటున్నాయి. అందుకే సంఘంలో వ్యక్తుల మధ్య క్షీణించి, అంటే సంఘం క్షీణిస్తోంది. ఎందుకంటే మన సంబంధ బాంధవ్యాల్లో ప్రేమ లేదు, స్వార్థమే ఉంది. ఎప్పుడైతే ప్రేమ లేదో అటువంటి సంఘం ఎప్పుడు కూడా క్షీణిస్తుంది, నశిస్తుంది. అందువల్లే మనం కృష్ణమూర్తి గారు చెప్పిన వాక్యాలని ముందు వాటితో పోల్చుకోకుండా జాగ్రత్తగా ఆ సత్యాన్ని అవగాహన చేసుకుంటే మనకు అర్థమవుతుంది. అంతేకాకుండా స్వేచ్ఛ, ఒక స్వేచ్ఛాయుతమైనటువంటి మనస్సు మాత్రమే ప్రేమించగలదు. బంధంలో ఉన్న మనస్సు ప్రేమించలేదు. దేని నుంచి స్వేచ్ఛ? చాలా మంది అంటారు మేము హరిద్వార్ వెళ్తాం, అక్కడే ఆశ్రమంలో ఉంటాం, వృద్ధాప్యం వస్తే ఏ హరిద్వార్ వెళ్ళినా రిషికేశ్ వెళ్ళినా మన మోహాలు కోరికలు బంధాలు ఇవన్నీ పట్టుకుని వెళ్తున్నాడు. ఆ మనసు మనతోటే ఉందిగా. ఈ శరీరం హరిద్వార్ వెళ్తే లాభం ఏమిటా?
అందుకని మనం దేని నుంచి స్వేచ్ఛ పొందాలంటే మన కోరికల నుంచి స్వేచ్ఛ పొందాలి. మన ఇష్టానిష్టాలు, మన బంధాల నుంచి మనం స్వేచ్ఛ పొందాలి. మనస్సు తెచ్చిపెట్టేటటువంటివి ఎన్నిటిలోంచి, వికారాల నుంచి మనం స్వేచ్ఛ పొందాలి. అది మనం ప్రయత్నించాం. మనం అంతర్ముఖం అవడం అనేది చాలా ముఖ్యమైన విషయం. బాహ్యంగా చూడడం వల్ల మనకి పరమాత్మ తత్వం అర్థమయ్యేది కాదు. మనస్సు నిశ్చలమై తన్ని తాను చూసుకోగలిగితే ఉన్నదే పరమాత్మ తత్వం. కృష్ణమూర్తి గారు రకరకాల టాపిక్లు తీసుకుని మళ్ళీ మళ్ళీ ఆ పరమాత్మ తత్వం వైపే తీసుకెళ్తున్నారు. పరమాత్మ తత్వం అన్న పేరు పెట్టరు. దేనికైతే అంతం లేదు, ఏదైతే నిరంతరంగా ఉంటుందో, ఏదైతే సమయాతీతమైనదో అలా మాట్లాడతారు. మనం మాట్లాడే ఈ పదాలు పట్టలేదు. ఏ పదమైతేనేంటి, విషయం అదే కదా. సమయంతో సమయాతీతాన్ని పట్టుకోలేమంటారు. అదేలాగంటే అభ్యాసం చెయ్యి, నువ్వు పొందుతావంటారు. అభ్యాసం అంటే ప్రాక్టీస్, అందులో టైం ఉంది. టైంలెస్నెస్ ని పట్టుకోలేదు. సమయంతో జరగదండి. నేను రేపో 10 రోజుల తర్వాత 10 ఏళ్ల తర్వాత సత్యాన్ని పొందుతానంటే అయ్యేది కాదు. ఈ క్షణంలో జరగాలి. 10 ఏళ్ల తర్వాత అయినా ఈ క్షణం ప్రజెంట్ లోనే జరగాలి. అది కృష్ణమూర్తి గారు చెప్తున్న సత్యమా కాదా మనకి మనమే వెరిఫై చేసుకోవచ్చు. అయితే దీనివల్ల ఏమిటి లాభం? భ్రాంతిలో జీవించాం, సత్యంలో జీవిస్తాం. మనం భ్రమని సత్యంగా భావిస్తున్నాం, సత్యాన్ని భ్రమగా భావిస్తున్నాం. ఇల్యూషన్ అంటే ఏమిటండి? భ్రమ. శరీరం పనిముట్టు, శరీరం నేననే భ్రాంతిలో జీవిస్తాం. ఐడెంటిఫికేషన్ అంటారు. దానివల్ల ఎన్ని చికాకులు వస్తున్నాయండి. వాళ్ళ ఇంటికి వెళ్ళేది వాళ్ళు గౌరవించలేదు. ఎవరికి గౌరవించాడు? నా మనస్సుకా, శరీరానికా? లేదా నేను శరీరం అనే అజ్ఞాన భావానికా? మనం ఇప్పుడు కూడా ఈ ఐడెంటిఫికేషన్ లోనే భద్రత ఫీల్ అవుతాం. ఈ భద్రత ఎంత సత్యమైనది అది మనం ఆలోచించట్లేదు. కృష్ణమూర్తి గారు చెప్పినవన్నీనండి మన జీవితంలో మనం చూడని సంగతులు చెప్తున్నారు తప్ప కొత్త సిద్ధాంతాలు చెప్పలే, కొత్త ప్రతిపాదనలు ఏవీ తేలే. ఆయన అన్ని ఇంతవరకు మనం చూడని విషయాలు మనకు చూపిస్తున్నారు. మనం సంఘం భద్రత ఇస్తోంది అనుకుంటున్నాం. సంఘాలు ఎందుకు విచ్ఛిన్నమవుతున్నాయి? మానవాళి మధ్యలో సంబంధ బాంధవ్యాల్లో ప్రేమ లేకపోవడం వల్ల. ప్రేమ ఉన్నప్పుడే పటిష్టంగా ఉంటుంది. అప్పుడు నిత్య నూతనంగా జీవిస్తాం, క్రియేటివ్ గా జీవిస్తాం. మృత్యు అంటే శరీర మృత్యువు కాదండి. ఏ క్షణంగా క్షణం చనిపోవాలి. అంటే ఏమిటి? గతం వదిలేయాలి. గతమే మనని బంధిస్తుంది. గతం అన్న అర్థంలో ప్రజెంట్ చూడడం బట్టి సత్యం మనకి అవగాహన అవ్వట్లేదు. మనం కోపంలోంచి పారిపోవడానికి ప్రయత్నిస్తాం కానీ, అసూయలోంచి పారిపోవడానికి ప్రయత్నిస్తున్నాం కానీ అసూయను అవగాహన చేసుకోవట్లేదు. టోటల్ అటెన్షన్ తో, ప్యాసివ్ అలర్ట్నెస్ తో చూస్తే సత్యం అన్నది మనస్సు నిశ్చలమైనప్పుడు ఏదైనా మనం చూసినప్పుడు అది అవగాహన అవుతుంది. అవగాహన వల్లే అధిగమించగలం కానీ మనం ఏం చేస్తాం? కోపం వచ్చిందండి, అక్కడికి వెళ్ళి 10 గ్లాసులు నీళ్లు తాగండి, అది ఎస్కేప్ అవుతున్నాం. మనం ఎస్కేప్ అవడానికే ప్రయత్నిస్తున్నాం కానీ, లేకపోతే వాళ్ళు అక్కడికి వెళ్ళండి, అక్కడ 10 సార్లు పచారులు చేసి రండి, కోపం పోతుందా? అక్కడే ఉంటుంది. ఈ విధంగా ఒంటరితనం ఒకటి మనని బాధించేది. అసలు ఒంటరితనం నుంచి బయటపడడానికే ఎస్కేపిజమే కల్చర్ అంతా. కొందరు ఒంటరితనంలోంచి బయటపడడానికి డ్రింక్ చేస్తే, కొందరు పేకాట ఆడితే, కొందరు సేవలు చేస్తారు, కొందరు భజనలు చేస్తారు. ఏదైనా ఒంటరితనంలోంచి బయటపడడానికి. ఒంటరితనం ఫేస్ చేయట్లేదు మనం, అదంటే భయపడి పారిపోతున్నాం. అసలు ఈ ఒంటరితనం ఏమిటని
నిశ్చలమైన మనస్సుతో అవగాహన చేసుకుంటున్నామా అప్పుడు మనకు అర్థమవుతుంది. ఒంటరితనమే ఉండదు అక్కడ. అంటే ఈ పారిపోవడాల వల్లే యథార్థాన్ని చూడలేకపోతున్నాం. యథార్థాన్ని చూడగలిగినప్పుడు పరమాత్మ తత్వం అక్కడే ఉందండి. మనం నిరంతరంగా చేస్తున్నది ఏంటి అంటే పరమాత్మ తత్వం నుంచి పారిపోతూ పరమాత్మ తత్వాన్ని పొందాలనుకుంటాం. ఆయన పరమాత్మ తత్వం అన్న పదం వాడలేదు. దట్ విచ్ హ్యాస్ నో ఎండింగ్, దేనికైతే అంతు లేదు, ఏదైతే అనంతంగా ఉందో, ఎవర్ ప్రజెంట్ ఎప్పుడు ఉంటుందో అలాంటి పదాలు వాడతారు. ఏదైతే సమయాతీతమైనదో, ఇలాగా అతి సింపుల్ భాషలో విషయాలన్నీ చూపించిన మనం చాలా వాటితో కండిషన్ అయిపోయాం. నేను నేర్చుకున్నా నా చిన్నప్పుడు నా బుర్రలో తిష్ట వేసి కూర్చుంది, దాంతో నేను చూస్తాను. మనం గతంలో జీవిస్తున్నామని మనకు తెలియదండి. ఆ గతం అనే దాంతో చూడడం బట్టి సత్యాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాం. ఆ గతమే భవిష్యత్తు నిర్మించేస్తుంది ప్రజెంట్ ద్వారా. ఇక్కడ మనం ఇది అవగాహన చేసుకోవాలి. గత జ్ఞాపకాలు, గత జ్ఞానం ఇవన్నీ లేకుండా ఉంటేనే మనకి మనం ఏమిటో తెలుస్తుందండి. మనలో ఉన్న అనంతమైనటువంటి ఆ సత్యమేదో మనకు అవగాహన అవుతుంది. ఎప్పుడు గతం జ్ఞాపకాలు పోల్చుకోవడాలు ఇలాంటి వాటి వల్ల సత్యానికి దూరం అయిపోయి జీవిస్తున్నాం. అందుకే మన జీవితం అంతా సంఘర్షణే, బాధలే, దుఃఖమే. మనకి ఎప్పుడు కూడా పారిపోవడమే తెలుసు కానీ ఫేస్ చేయడం నేర్చుకోవట్లేదు. దేన్ని ఫేస్ చేయడానికి మనకు భయం. ఏమిటైపోతుందో. మనస్సు నిశ్చలం చేసినప్పుడు మాత్రమే దాన్ని చూడగలం. మనస్సుతో పట్టుబడేది కాదు. మన వాళ్ళు కూడా అవాంగ్మానస గోచరం అన్నారు. మనస్సుకు అగోచరమైనదే పరమాత్మతత్వం. కానీ మనం ఏం చేస్తాం, మనస్సుతోటి పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాం గనక అక్కడే ఉన్న పరమాత్మతత్వం మనకి అవగాహన అవ్వట్లేదు. మనం యథార్థంలో కంటే ఊహాలలో జీవిస్తాం. ఇప్పుడు వాట్ ఈజ్ అనే యథార్థాన్ని పట్టించుకోము. నేను ఇలా ఉన్నాను, అలా ఉండాలి అని కలగని రెండింటికి మధ్యలో ఘర్షణలో జీవిస్తాం. నాకు అశాంతి ఉంది, నేను శాంతిగా ఉండాలి అని శాంతిని నేను మనసులో భావిస్తే మాత్రం శాంతి వస్తుందా? ఈ రెండింటికి మధ్యలో వాట్ ఈజ్ కి వాట్ షుడ్ బి కి ఘర్షణ. ఆ ఘర్షణ వల్ల దుఃఖం, బాధ. ఇదే మన లైఫ్. చాలా మంది జీవితం అంటేనే ఘర్షణ అండి అని దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు. ఓకే అండి, టైం ఎంత అయింది? 10 నిమిషాలు. ఓకే, 10 నిమిషాల్లో ఇంటరాక్షన్ కి మనం టైం ఇద్దాం. ఎవరైనా ఏమైనా క్వశ్చన్స్ అడిగితే ఆన్లైన్ లో కానీ ఆఫ్లైన్ లో కానీ సందేహాలు అడగచ్చు. టాపిక్ కి సంబంధించి ఏంటండి? ఇంగ్లీషు అంటే కొన్నింటికి తెలుగు పదాలు పిల్లంటే మార్చాలన్నా ఉంటాయి, కొన్నింటికి అవి అలవాటు అయిపోయి అందరికి. కండిషన్ అంటే నిబద్ధత. కండిషన్ అంటే అర్థం కాని వాళ్ళకి నిబద్ధత అంటే అర్థం కాదు. అంతే కదండి. ఆ నిబద్ధత అన్న పదం కూడా కంటే కండిషనే ఈజీగా ఉంది. అన్కండిషన్ అన్నది మనకి ఈజీగా ఉంది. నిబద్ధత రహితం అనే ఆ ధూమ సకట విరామ స్థానం అని స్టేషన్ అన్నకంటే స్టేషన్ అంటే అందరికి ఈజీగా ఉంటుంది. అంత ట్రాన్స్లేషన్ వల్ల ఏంటవుతుంది, కన్ఫ్యూజన్ పెరుగుతుంది. అందరికీ అవగాహన అయిన ఇంగ్లీష్ పదాలు పర్వాలి, అంతే కదండి. ఎక్కడ అర్థం కాలేదో అడగండి, కానీ మరీ అంత టూ మచ్ ట్రాన్స్లేషన్ కూడా క్లిష్టం చేస్తుంది. మీకు ఎక్కడ అర్థం కాలేదో అడగండి. అదేనండి, అది కొన్ని చోట్ల అవి వాడితేనే ఈజీగా ఉంటుంది. ఈజీ అన్న పదం ఉంది, సులువుగా ఉంటుంది అనొచ్చు, ఈజీగా. కొన్ని మామూలు అలవాట్లు అయిపోయింది.
అవి పర్వాలేదు. మరీ క్లిష్టమైన పదానికి ఎక్కడికక్కడ చెప్తూనే ఉన్నాను. మన ఇంట్లో భాషలో కూడా చాలా ఇంగ్లీష్ పదాలు వాడతాం. ప్లేట్ ఇంగ్లీష్ పదమే, స్టేషన్, స్టీలు, అవునా? చాలా ఇంగ్లీష్ పదాలు తెలుగులో వాడేస్తున్నాం. ఓకే, ఇప్పుడు మీరు ఏదైనా ఎక్కడ అర్థం కాలేదో అడిగితే నేను చెప్తాను, లేకపోతే మీరు విషయానికి యాడ్ చేసిన సంతోషం. 10 నిమిషాలు టైమే ఉంది, ఎవరైనా అడగచ్చు. మీరు అడుగుతారా? గతంలో గాని భవిష్యత్తులో గాని మనసు అనేది వెళ్ళిపోతూ ఉంటది. అది మానవ స్వభావం అనుకోవాలా, లేకపోతే మన అజ్ఞానం అనుకోవాలా? ప్రజెంట్ లో బ్రతకడం ఎలా? అదో మంచి సలహా. ఎలా కాదండి, ఎప్పుడైతే వెళ్తుందని తెలుస్తుందో అది అవేర్నెస్ వల్ల. అందుకే ఆయన చాయిస్లెస్ అవేర్నెస్ అంటే, ఇప్పుడు మీరున్న స్థితిని మీరు చూసుకుంటున్నారు. మీరున్న స్థితిలో మీకు కోపం ఉందనుకోండి, ప్రెసెంట్, అది వాట్ ఈజ్ అంటే. ఈ కోపం నాకు ఉండకూడదు అని మనం పారిపోవడం కంటే దాన్ని చూడగలగాలి. అవేర్నెస్ అంటే ఎరుకతో. ఏమిటి అసలు, దానికి ఒక పేరు పెట్టకండి కోపం అని. దాన్ని చూడండి, దాని స్వభావాన్ని అవగాహన చేసుకోండి. అప్పుడు మనం అందులోంచి బయటపడగలం. అప్పుడు మనం, మనకి ఈ పేర్లు పెట్టడం వల్ల మరి కొంచెం ధృవీకరించబడిపోతుంది. అంటే సహజంగా సంతోషం కలిగినప్పుడు తను గొప్పవాడని, కష్టం కలిగినప్పుడు దురదృష్టవంతుడని ఫీల్ అవుతూ అయితే గతంలోకి లేదంటే భవిష్యత్తులోకి వెళ్ళిపోతూ ఉంటాడు. అది మానవ స్వభావం అంటారా, లేకపోతే అది మన తాలూకా ఎరుకు తగ్గడం వల్ల అంటారా? మనస్సులోనే, మనస్సుకి బానిస అయిపోయి జీవిస్తున్నాం. వెళ్ళేది ఎవరిది? మనస్సు. అంతే కదా. కూర్చో అంటే కూర్చుంటాం, నిల్చో అంటే నిల్చుంటాం. మనసు ఏం చెప్తే అది వింటున్నాం. అంత ప్రాముఖ్యత ఎందుకు ఇస్తున్నారు మనసుకు అంటారు కృష్ణమూర్తి గారు. అది ఎక్కడ ఉపయోగించాలో అక్కడ ఉపయోగించి, ఎక్కడ అక్కర్లేదో అక్కడ వదిలేయడం నేర్చుకోండి అన్నారు. కొన్ని చోట్ల మనస్సుతో పని అవ్వదు. రియాలిటీ తెలుసుకోవడంలో మనస్సుకి అది తెలియదు కదా, అది అక్కడికి వెళ్ళలేదు. అది తెలిసిన ఫీల్డ్ లోనే పనిచేస్తుంది. తెలియని దగ్గరికి మనసు వెళ్ళదు. అది దానికి చేత కాదన్నప్పుడు అది ఊరుకోవడం మంచిది. అప్పుడు సత్యం అన్నది అవగాహన. మానవుడు తననే మనస్సుని భావించడం బట్టి చికాకు వస్తున్నాయి. అర్థమైంది కదండి. తానే శరీరం, తానే మనసు, ఐడెంటిఫికేషన్ ఇది. అంటే దాన్ని తెలుగులో నేను ఎలా చెప్పాలి చెప్పండి. నేను శరీరాన్ని అన్న భావనతో మనం జీవిస్తున్నాం. దాన్ని ఏ పదం నాకు తెలియదు, అందుకే నేను అంటే నేను శరీరాన్ని అనుకోవడమే ఐడెంటిఫికేషన్ అని వాడుతున్నాను. నేను భారతీయుణ్ణి, అది మరొక ఐడెంటిఫికేషన్. ఐడెంటిఫికేషన్ చిహ్నాలు అడుగుతారు కదా, గుర్తింపు. అలాగే మనం నేను నా మనస్సుని అన్న గుర్తింపులోనే జీవిస్తాం. దాంతో తాదాత్మ్యం చెందుతున్నాం. మనస్సు నా పనిముట్లని చూడం, నేనే మనస్సుని కదా. దానివల్ల మనకి చికాకులు వస్తున్నాయి. నెక్స్ట్ జిడ్డు కృష్ణమూర్తి గారు మనం ఈ భూమి మీదకి వచ్చిన కారణము, మనం ఆ పదాల గురించి ఏమైనా చెప్తారు? ఆయన ఎప్పుడు కూడానండి ప్రతి లెక్చర్ లోని మీరు విముక్తులు ఎలా అవుతారు, ఆయనకి అదే ఇంపార్టెంట్. మీకు అర్థమైందా? ఆయన తెలియకని కాదు, పునర్జన్మ విషయంలో కూడా లేదు ఉంది అని చెప్పలేదు. మనందరం ఎంత డేంజరస్ పీపుల్ అంటే, జన్మ ఉన్నది అనగానే మోక్షం వచ్చే జన్మలో పొందుతామండి. ఇంత ఉదాసీనత మోక్షం విషయాన్ని చూపెట్టిన మనం అక్కడ ల్యాండ్ 2,000 తీసుకున్నారంటే గబగబా క్యూ కట్టి వెళ్ళిపోతాం. అంటే అవసరమైన విషయంలో ఉదాసీనత చూపిస్తున్నాం. ఇవేమీ కూడా ఇహలోకం అనేది అన్ని వదిలేసి వెళ్తారు కదండి, అవన్నిటికీ ప్రాముఖ్యం ఇస్తున్నాం. డబ్బు చుట్టూ పరిగెడతాం. డబ్బు ఏం చేస్తుంది? 5 ఇంద్రియాల సుఖాన్ని ఇస్తుంది. ఆ ఇంద్రియాలు ఎప్పుడు సత్యాన్ని తెలుసుకోలేవే. సత్యము అనేది అంటే ఏంటి? దైవం, ఆనంద స్వరూపం, శాంతి, ఇవన్నీ మన స్వరూపమై ఉన్నాయి. కానీ మనం అలా కాకుండా జీవిస్తున్నాం. మనం బయట వస్తువుల్లో శాశ్వత సుఖాన్ని వెతుకుతున్నాం. అశాశ్వతమైన వస్తువులలో శాశ్వత సుఖాన్ని వెతుకుతున్నాం కనుక ఘర్షణ, జీవితంలో బాధ.
సుఖం అడ్రస్ అవుట్ సైడ్ కాదు, ఇన్సైడే కదా. ఇన్సైడ్ తెలుసుకున్నాక అంతర్బహిష్ట తత్సర్వం అన్న స్థితి వస్తుంది. ఇన్సైడ్ రికగ్నైజ్ చేస్తే, రియలైజ్ చేస్తే. ఇంకెవరైనా? ఆత్మ సాక్షాత్కారం అంటే ఏంటంటే ఎలా మాట్లాడాలి? అదే ఇక్కడ ఆయన సత్యము, రియాలిటీ అని చెప్తున్నారు కదా. ఆత్మ అన్నది మనం లోపలికి తవ్వి తీస్తే ఆ నేను అనే ఆ నేనుని ఎవరు తయారు చేశారు? మనసు తయారు చేసింది. జాగ్రత్తగా, ఎందుకు రమణ మహర్షి చెప్పిన దాన్ని మీరు జాగ్రత్తగా విన్నారనుకోండి, నేనెవరు చెప్పండి అంటారు. ఆ నేనెవరిని లోపలికి వెళ్తే నేనుకు అస్తిత్వమే లేదు. ఆత్మ సాక్షాత్కారం అంటే ఈ మిథ్యానికినే సర్వస్వంగా జీవిస్తున్న మనం కూర్చోడు ఆ సత్యమే వెళ్తున్నాం. ఆ సత్యం ఎక్కడి నుంచో తేక్కర్లే, అది ఇక్కడే ప్రకాశిస్తోంది, మనస్సు కవర్ చేసేస్తోంది. మేడం బ్లవెట్స్కి ఏమంటారంటే, వాయిస్ ఆఫ్ ద సైలెన్స్ అనే పుస్తకంలో, మైండ్ ఈజ్ ద స్లేయర్ ఆఫ్ ద రియల్ అంటే మనస్సు సత్యహంతకి. సత్యము లేదా దైవం రెండు ఒకటే. అది తెలియకుండా చేసేది మనస్సే. అందుకే మనస్సు నిశ్చలమైతే ఆ దైవం ఎక్కడి నుంచో తేక్కర్లేదు, అక్కడే ఉంది, ప్రకాశిస్తూ ఉంది. దాన్ని కవర్ చేసేస్తోంది మనస్సు. మాయ మాయ మనస్సు, ఆ మనస్సే ఇన్నిటికీ కారణం. అంటే మాయ దానికి ఏ పదం వాడండి, మాయ అన్నది కూడా పరబ్రహ్మ స్వరూపంలో ఒక భాగమే అంటారు త్రిపుర రహస్యం అనే పుస్తకంలో. ఎందుకంటే ఉన్నది ఒక్కటే, ఇన్ని లేవు. ఇన్నిగా కనిపిస్తున్నది ఏది? అజ్ఞానం వల్ల, భ్రాంతి వల్ల. దాన్ని మీరు మాయ అనొచ్చు. అజ్ఞాన జనితమైనది మాయ. అవునండి. మనస్సు ఎంతసేపు అయితే మనస్సుకి బానిసగా జీవిస్తామో అంతసేపు మాయే కదా. ఉన్నది లేనట్టు. అందుకే రమణ మహర్షి ఒక వాక్యం చెప్పారు. మనముట ఆ తల్లిని చెప్పి బతుకుతున్నాం. తల్లి ఎవరు? పరమాత్మ తత్వం. పుట్టిన దగ్గర నుంచి పెద్ద అవుతున్న దగ్గర నుంచి అల్లది సంపాదించి ఇది సంపాదించి అక్కడ దైవం ఉన్నాడు, ఇక్కడ దైవం ఉన్నాడు అని పరిగెడుతున్నాం. అసలైన పరమాత్మ తత్వం కోసం ఎంతసేపు ఆలోచిస్తున్నాం? అన్ని జగత్తులకి మూలమైంది పరమాత్మ తత్వం. మన మనుగడికి మూలమైంది పరమాత్మ తత్వం. అదే సత్యం, అదే దైవం. దాన్ని వదిలేస్తున్నాం. ఆ పరమాత్మ తత్వం అనేటువంటి ఏమిటన్నా? ఏమన్నా ఆత్మ అనేటువంటి ఏం లేదు. అది ఏ స్వరూపంలో మనకి మనం తెలుస్తుంది. మనం దేంట్లో పూజ చేయాలి, లేకపోతే దేంట్లో ధ్యానించాలి? వెరీ గుడ్. అది చాలా మంచి క్వశ్చన్ అండి. కనబడదు, అవామానస గోచరం అంటే మనస్సుతో పట్టుకోలేరు, మాటలతో వర్ణించలేరు, లేదా అంటే అదే మూలమై ఉంది. సకల మిలియన్స్ ఆఫ్ జగత్తులు అందులో ఉద్భవిస్తూ ఉంటాయి, లయం అయిపోతూ ఉంటాయి. మనస్సు కాదు అందరు. ఇప్పుడు మీరు ఎక్కడ ఉంది ఏదని అడిగేది మీ మనస్సు కదా. మనస్సు నిశ్చలం చేస్తేనే కానీ అది అందేది కదా. దాని డెఫినిషన్ లో అనుభవైక వేద్యము. వేద్యము అంటే తెలియడం, అనుభవంతో తెలుసుకోవాల్సిందే కానీ ఒకరి నుంచి ఒకరికి చెప్పడం వల్ల రందని కృష్ణుడు గీతలో చెప్పాడు సాంఖ్యయోగంలో. సాక్షాత్తు విష్ణుమూర్తి వచ్చినా మీకు ఎవరు చెప్పడం వల్ల వచ్చేది కాదు. అందువల్ల ఇంద్రియాలతో పట్టుకోలేం, వాక్కుతో వర్ణించలేం. అనంత శక్తివంతమైనది, అంతటా వ్యాపించున్నది. ప్రజెంట్ అంటే మనం వెళ్ళిపోయాక కూడా అది ఉంటుంది, శాశ్వతం. ఆ యుగ యుగాలలోంచి నిరంతరాయంగా ఉన్నది ఆ దైవం. కానీ మనస్సుతో ముట్టుకోలేదు. అంతెందుకండి, భూమి ఎంత పెద్దదో మనసుతో ఊహించగలమా? మనసు ఊహించలేదు. అది తెలుసున్నదే చేయగలదు, తెలియంది చెయ్యలేదు. మనసు చాలా పరిమితమైంది.
మన దగ్గర ఉన్న పనిముట్టల్లా మనస్సే. అన్ని మనస్సుతో పట్టుకుంటాం, భగవంతుడిని కూడా మనస్సుతో పట్టుకుందాం అనుకుంటాం. పట్టుకోబడ్డండి. మనస్సు పనికిరాని పనిముట్టు అయిందట. ఈ మనస్సు ప్రాపంచిక వ్యవహారాలన్నిటికీ అవసరమే. ఆ మనస్సు అక్కడ పనికిరాదు. మృత్యు ఏంటో తెలుసుకుందాం అని వెళ్తే మనకు దొరకదు. అందుకే ఒక చిన్న మన వాళ్ళు చెప్తారు, బ్రహ్మాన్ని తెలుసుకున్న వాడు బ్రహ్మం అయిపోతాడు. ఉప్పు బొమ్మ సముద్రం ఎంత ఉందో కొలవడానికి వెళ్ళింది. ఏది వెళ్ళింది? ఉప్పు బొమ్మ. ఏమైపోయింది? సముద్రంతో లీనమైపోయింది. మన పరిస్థితి అంతే. నేనన్నది లేదు అక్కడ. మనస్సే నేను తయారు చేసింది. మరి దైవాన్ని పట్టుకోవాలి. పట్టుకునేవాడు లేనప్పుడే అక్కడ జరుగుతుంది అది. పట్టుకునేవాడు అంతరించిపోవాలి. చూసేవాడు ఉండడు. చూడటమే. మంచి స్థితిలో ఉంటారు. కృష్ణారావు అడగండి. నేను చెప్తున్నాను అది చెప్పండి సార్. మనసు పనిచేయని స్థితిలో ఉంటే తెలుస్తుంది. నిశ్చల స్థితి. మనస్సు నిశ్చలమైతే ఉన్నదే సత్యం. మనం మనస్సుతో పట్టుకోవాలని ప్రయత్నిస్తున్నాం. అందుకే అది మనకి అవ్వట్లేదు. మా నిశ్చల స్థితి అంటే ఏంటి? మనస్సు ఎటు కదలకుండా నిశ్చలంగా ఉండడం. ఇప్పుడు చూడండి, ఏదైనా తెలుసుకోవాలంటే మనస్సుతో తెలుసుకోవడం అలవాటైంది. దాన్ని జ్ఞానం అననండి, అజ్ఞానం అననండి. జ్ఞానం రెండు రకాలండి. 4 పుస్తకాలు చదివి ఉపన్యాసాలు వినడం జ్ఞానం ఒకటి. ఇంగ్లీష్లో విజ్డమ్ అని. అదేంటంటే అంతర్గత జ్ఞానం. తెలుగులో మన పదం లేదు దానికి. నాకైతే తెలియదు. జ్ఞానం అని ఎక్కడ అంటాం? దీన్ని అంటాం. ఈ పుస్తక జ్ఞానం మనకు అంటే జ్ఞానం బంధ అని శివసూత్రాల్లో ఉంది. మనం అన్ని పుస్తక జ్ఞానంతో చూస్తుంటే మనకి ఏది అవగాహన అవ్వదు. ఎంటీ మనసుతో నాకేమి తెలియదు అని ఎప్పుడైతే చూస్తామో అప్పుడే. వినడం కూడా అలాగే వినాలండి. మనం ఏం చేస్తాం? అలా వాళ్ళు చెప్పినట్టు ఉందా లేదా అది వినడమే కాదన్నారు కృష్ణమూర్తి గారు. కంపారిజన్ వినడం కాదు. అది వదిలేసినప్పుడే వెంటనే ట్రాన్స్ఫర్మేషన్ వస్తుందండి. ఆ కంపారిజన్ లేకుండా మీరు వినగలిగినప్పుడు సడన్ ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది. ఇలాగే ఉదాహరణ ఏంటంటే, ఓ పావు ఉంది. చూడగానే మీలో మార్పు వస్తుందా లేదా? మీ కాళ్ళ దగ్గరికి ఒక పాము వచ్చింది కానీ ఏం చెయ్యాలండి అని ఎవరిని అడగరు. పుస్తకాలు రిఫర్ చేయరు. వెంటనే యాక్షన్ వస్తుంది. అండర్స్టాండింగ్ ఈజ్ యాక్షన్. అవగాహనే యాక్షన్. పాము వస్తుందంటే అది భయంగా వస్తుంది. అక్కడ మీరు ఒకసారి వినండి. అక్కడ భయము, ఆ బాధ అవన్నీ కాదు. ఏ భయమైనా మీరు కూర్చోవట్లేదు అక్కడ. కూర్చోడం భయం కాదు. ఒకసారి వినండి. అక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, మీకు ఒక యాక్షన్ వస్తుంది. ఎవరిని మీరు ఫోన్ చేసి అడగరు, పాము వచ్చింది ఏం చెయ్యాలి. అవునా? అవును. యాక్షన్ ఎలా వస్తుంది? అవగాహన నుంచి యాక్షన్ వస్తుందండి. ఎలా అని కాకుండా పണം వస్తే గెంతడం ఎలా అని ఎవరిని ఎలా అడగము. మనస్సు నిశ్చయం చెయ్యాలంతే. చేస్తే మీకు అయిపోతుంది. ఎలా అని ఇతరులను అడగడం వల్ల ఆ పద్ధతులు మనకి పనికిరావు. ఒకళ్ళు పాటించిన పద్ధతి ఇంకొకరికి పనికిరాదు. ఎవరికి వారికి. మీ బంధాన్ని ఎలా వదులుచుకోవాలి మీ భార్యతో అన్నది నీకు తెలియాలి. ఇంకోరు చెప్తే ఎలా ఉంటుంది? ఎవరికి వారే. ఎవరిని వారు వినండి, ఫస్ట్ పాయింట్. బంధం లేకపోతే నిజమైన ప్రేమ ఉంటుంది. బంధం వల్ల ప్రేమ ఉంటే చెప్పండి. అదే ఎవరిని వారు ఉద్ధరించుకోవాలి. ఒక ఉద్ధరేదాత్మన. భగవద్గీత సారం కూడా నిన్ను నువ్వు తెలుసుకోనే కదా. అంతే. సత్యం ఎప్పుడు ఒకటేనండి. ఎవరు చెప్పినా పదజాలాలు మారుతాయి. దేశకాల పరిస్థితుల నుంచి వివరణ మారుతుంది. సత్యం మాత్రం ఒకటే. ఓకే అండి, టైం అయిపోయింది. అందరికీ నమస్కారం. ముగించేద్దాం. ఆన్లైన్ వాళ్ళందరికీ మీరేమి డౌట్స్ అడగలేదు. ఓకే. ఇంకా మీకేమి 10 నిమిషాలు ఉందంటే
అలా కాదు 7:20 అయిపోయిందా 7:20 అవ్వలేదు, 7 7:10 అయింది. అయితే 10 minutes ఉన్నాయి మనం డిస్కస్ చేసుకోవడానికి. ఓకే, నేనేమో 7:20 అయింది అనుకున్నాను. ఓకే, మీరు ఏమైనా డిస్కస్ చేయొచ్చు. బాగుంది డిస్కషన్, మీరు బాగానే పార్టిసిపేట్ చేస్తున్నారు. ఐఎమ్ హ్యాపీ. ఆన్లైన్ వాళ్ళు కూడా నాయుడు గారు లెన్స్ ఇవ్వండి, ఎవరు వచ్చారో నాకు తెలియట్లేదు. ఎవరైనా ఆన్లైన్ లో కూడా క్వశ్చన్లు అడగొచ్చండి. డాక్టర్ అనిబెసెంట్ గారు అవుట్ ఆఫ్ ది కోర్ట్ అని చెప్పేసి ఒక ఇన్సిడెంట్ ఉంది కదా, ఇంత అవుటర్ కోర్ట్, అందులోంచి ఒక 2 వాక్యాలు. ఓకేనండి. సిలార్ సాహెబ్ గారు ఏమైనా క్వశ్చన్లు అడుగుతారా? సిలార్ సాహెబ్ గారు చక్కటి సంస్కృతం, మనందరికంటే బాగా ఉచ్చరించి సంస్కృతంలో చాలా పండితులండి. ఓకే, నేను ఆశ్చర్యపోయాను ఆయన యొక్క చదవడం అవన్నీ చూసి, ఆ ఉచ్చారణ. ఇప్పుడు ఈయన అడుగుతున్నది మన టాపిక్ కాదు, కానీ ఇంత అవుటర్ కోట్ అనే పుస్తకాన్ని ఉద్దేశించి 2 వాక్యాలు చెప్పమన్నారు మన సెక్రటరీ సురేష్ గారు. ఇంత అవుటర్ కోట్ అనే పుస్తకం అండి సింబాలిక్ గా రాసే, అంటే చాలా మందిట ఆ కొండ మీద ఒక కోవిల్ ఉంది, ఒక కొండ చుట్టూరా మనుషులు తిరుగుతున్నారు. కొంతమంది వాళ్ళకి ఎందుకు తిరుగుతున్నారో తెలియదు, 3 అడుగులు ముందుకేసి 6 అడుగులు వెనక్కేస్తున్నారు కొందరు. కొంతమంది ఒక్కొక్క అడుగు ముందుకు వెళ్తున్నారు. అలాగా ఆ తిరుగుతూ తిరుగుతూ ఉంటే కొంతమంది కనిపించింది, మనం ఆ కోవిలికి వెళ్ళాలి అని వాళ్ళు కష్టమైన మార్గమైనా తిన్నగా వెళ్ళిపోతారు. కొండని నిలువుగా ఎక్కునప్పుడు చాలా బాధాకరంగా ఉన్నా ఎక్కుతారు, అప్పుడు ఆ కోవిలికి వెళ్తారు. ఇక్కడ సింబాలిజం ఏంటంటే మనందరం కూడా వై వీఆర్ లివింగ్, ఎందుకు మనం జీవిస్తున్నాం మనకు తెలియట్లేదు. ఏదో పరిగెడతాం, జీవితం అంతా పనులే, ఏదో సంపాదిస్తామని. ఆ ఇంత అవుటర్ కోర్ట్ లో చెప్పినట్టుగా మనందరం అలా 4 అడుగులు ముందుకేసి 4 అడుగులు వెనక్కేసి, ఎందుకంటే ఎందుకు జీవిస్తున్నామో తెలియక, సింబాలిజం అనమాట. నిజంగా మందిరం ఎక్కడం అని కాదు అక్కడ. కొంతమంది మాత్రం ముందుకు వెళ్తూ ఉంటారు, కొంతమంది కష్టమైనా సరే ఆ క్రాస్ మార్గంలో వెళ్దాం, వాళ్ళకి లక్ష్యం తెలిసిపోతుంది, అందుకని వాళ్ళు కష్టపడినా అక్కడికి వెళ్తారు. అంటే ఏంటి, జీవిత సార్థకత ఏమిటో తెలిసి ఇంకా ఈ ప్రాపంచిక విషయాలకు పరిగెట్టడం మానేస్తారనమాట. పైకి కష్టతరంగా ముందులో ఉన్నా అసలైన దానికి వెళ్తూ ఉంటారు. అది చెప్పబడింది ఇంత అవుటర్ కోట్ అనే పుస్తకం. నివృత్తి మార్గం ప్రవృత్తి మార్గం నుంచి ప్రవృత్తి అంటే ఏమిటి, అవుట్ సైడే, అంతా బయటే ఉంది అనుకుని. త్రిపుర రహస్యం అన్న పుస్తకాన్ని దత్తాత్రేయుల వారు పరశురాముడికి చెప్పారు. అందులో ఏం చెప్తారు, ఈ ప్రపంచం అద్దంలో ప్రతిబింబం లాంటిది అన్నారు. కానీ ఇంద్రియాలతోటే పట్టుకుంటున్నాము, 5 ఇంద్రియాలతోటే, అది సత్యం అని భ్రమిస్తున్నాం. మరి ఇంద్రియాలు మనకు ఒక ఆయుధం అని అన్నారు కదండి. ఇంద్రియాలు కరెక్ట్ గా మనం ఉపయోగించుకోవడానికి, మనం జీవించడానికి ఇంద్రియాలు కూడా మనకు ఒక ఆయుధాల్లో పనిచేస్తాయి అన్నారు కదా. దాని మీద ఇంద్రియాలు పరమ సత్యాన్ని తెలుసుకోలేవు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు మైండ్కి మంచి ఇష్టమైనటువంటి వస్తువు మీకు తెచ్చిపెట్టారు, అప్పుడే సడన్ గా మీకు ప్రియమైన వాళ్ళు చనిపోయారని తెలిసింది, మీకు ఆ రుచి తెలుస్తుందా? అంత ఒక్కసారి ఆ టాపిక్ జాగ్రత్తగా వినండి. ఆ రుచి ఎందుకు తెలియదు ఆ టైంలో? దాన్ని క్యారీ చేసే మనస్సు అక్కడ డిస్కనెక్ట్ అయిపోయింది కదండి. ఇంద్రియం పనిచేయాలంటే మనస్సు ఉండాలి, మనస్సు లేకపోతే ఇంద్రియం పనిచేయదుగా. ఏమంటారు? అందుకని మనస్సు నిశ్చలం చేస్తే ఇంద్రియాలు నిశ్చలం అయితాయి. మనస్సు నిశ్చలం అయినప్పుడే పరమసత్యం మనకు తెలుస్తుంది, లేదా దైవం. మనస్సుతో పట్టుకోవాలన్నంత కాలం మనం పట్టుకోలేము, దాని డెఫినిషనే అది.
అర్థమైందా? ఇంద్రియాలు దేనికండి పనిముట్టు? బాహ్య ప్రపంచాన్ని తెలుసుకోవడానికి, పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవడానికి కాదే. సముద్రం అనేది సముద్రం అలలు అంటే ఆ అలల్లో ఈదాలంటే ఈదలేం ఎప్పటికీ. ఇక లోపలికి వెళ్తేనే ఈదగలం సముద్రంలో. మనస్సు కావాలకండి, మనస్సు నిశ్చలం అవుతుంది. దాన్ని ఎన్నో రకాలుగా చెప్తారు, అమనస్కం అంటారు. అలాకపోతే మనకి కొన్ని చోట్ల ఏం చెప్పారు అంటే, ఏ సంకల్పాలు లేకుండా. చిత్తసు అలా కాదు, అంటే రకరకాల పదాలు వాడారు. అంటే మనం వికల్పం అంటే ఏ వికల్పం లేనటువంటి స్థితి అని, అటువంటి స్థితిలో జరుగుతుంది. కానీ మనం ప్రతి నిమిషం మనస్సుతోటి పనిచేస్తున్నాం. మనస్సుని 5 సెకండ్లు నిశ్చలంగా ఉంచుకుంటున్నామా? బలవంతంగా ఉంచుకోవడం కాదు. పనికి ఈ మనస్సు పనిచేయదు తెలిసి దాన్ని వదిలేయాలి. బలవంతం చేస్తే ఇచ్ఛాశక్తి, నేను బలం పెరిగిపోయింది. నేను బలవంతం చేసేది గనక నేను బలం పెరిగితే దైవం దూరం అవుతుంది. అక్కడ విల్ పవర్ పనిచేయదు. చెప్పారు ఏంటండి? ఇది అవతల కోర్టులో ఒక విషయం ఇంకో విషయం చెప్పారని ఇంకో సీతాపతి గారు ఒకసారి అన్నారు. సేవ ద్వారానే, సేవ చేయడం ద్వారానే మోక్షానికి పొందుతారు అని. అది థియాసఫీ సారం అండి. నేను ఇందాక చెప్పాను కదా, ఆల్ట్రూయిజం అంటే పరోపకారం. పరోపకారమే దివ్యజ్ఞానం అని ఒకసారి బ్లెవెట్స్కీని అడిగితే, ఆల్ట్రూయిజం ఇస్ పాత్ ఫర్ పర్ఫెక్షన్ అంటే, సేవ అంటే ఏంటి? నిష్కామ సేవ, ఏమీ ఆశించకుండా. అదే మన కృష్ణుడు గీతలో నిష్కామ కర్మ అన్నారు. సో సేవ అన్నదే నేను ఫస్టే మొదలు పెట్టాను కదా, మనం విగ్రహాలు పూజించడం అవన్నిటిలో స్వార్థకర్మే. హెల్ప్ అదర్స్. అదర్ ఎవరు? పరమాత్ముడే. ఆ వ్యక్తిలో భగవంతుడు లేడా? విగ్రహాల్లో భగవంతుడిని చూస్తున్నాం, మానవుడిలో భగవంతుడు ఇంకా పరిణతి చెందున్నాడు కదండి. అదే శ్రీపాద వల్లభ చరిత్రలో చెప్పాడు. శ్రీపాద వల్లభుని పూజించకుండా స్వయంభూదత్తుడన్న రాయిని పూజిస్తే వాళ్ళ ఇంట్లో ప్రేతాత్మలు తిరిగేట. అప్పుడు వాళ్ళు వచ్చి, మా ఇంట్లో ఎందుకు ప్రేతాత్మలు తిరిగింది, మేము స్వయంభూదత్తుడిని పూజించేము కదా అని అడిగారు. అప్పుడు శ్రీపాద వల్లభులు అన్నారు, రాయి కంటే మానవుడిలో చైతన్య వికాసం ఎక్కువగా ఉన్న మానవుడిని మీరు నెగ్లెక్ట్ చేస్తారు. మనం చేసేది అదే. ఉండు నా పూజ అవ్వలేదు అంటూ ఆ వ్యక్తిని ఎంతసేపైనా నిలబెడతాం. అది ఎంత రైట్ అండి? స్వార్థకరమేనా? ఆ వ్యక్తి పరమాత్ముడుగా ఆయనే రూపంలో వచ్చాడని ఎందుకు అనుకో? రోజు తెలుసున్న వ్యక్తి అయినా నిత్య నూతనంగా మూమెంట్ టు మూమెంట్ అవేర్నెస్ అన్నారు కృష్ణమూర్తి గారు. ప్రతి క్షణం కొత్తదే. పాత జ్ఞాపకాలు పట్టుకుని ఎందుకు వేలాడుతున్నాం అంటే, ప్రజెంట్ మనకి పాతది మనకి బాగులేదు. ప్రజెంట్ లో హాయిగా లేవు కనుక పాత దానికి వెళ్ళిపోతున్నాం. నిత్య నూతనంగా జీవించగలం ఏ క్షణం కా క్షణం జీవించితే. అప్పుడు మనకి పాత అక్కర్లే. టైం అయిపోయిందండి. 4 నిమిషాలు. ఎవరైనా ఆన్లైన్ లో అడుగుతారా? రొంగల్ నాయుడు గారు వచ్చారా? అతని పేరేంటి? కొత్తపల్లి గీత గారు, రమణ, రొంగలి ఏర్నాయుడు, టీవీ రమణ, ఎవరైనా ఏమైనా అడుగుతారా? బాలభాస్కర్ గారు. ఓకే, మీరేమైనా అడుగుతున్నారా? అయితే మనం మీకు అన్ని సందేహాలు క్లియర్ అయ్యాయి అనుకుంటాను. అడగండి. కాలం నిర్ణయింది, కాలంతో పట్టుకెళ్ళే వాళ్ళు చెప్పారు కదా ఒకసారి. అంటే మనం ఏంటనుకుంటాం, అభ్యాసేన వైరాగ్యం అంటే అభ్యాస వైరాగ్యాలని కృష్ణుడు కూడా గీతలో చెప్పాడు. కానీ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే, ఇవాళ నేను సాధించలేగానండి ప్రాపంచిక విషయం అయితే